అధికారం అనేటటువంటి దాంట్లో సర్వీస్ ఓరియంటెడ్‌గా మనం వెళ్తుంటే ప్రజలు మనల్ని ప్రేమిస్తారు, ఆదరిస్తారు, అభిమానిస్తారు, వెంట వస్తారు. అలా కాకుండా నేను ప్రజల మంచి కోసమే చేస్తున్నాను, కొంత కఠినంగా ఉండక తప్పదు అనుకుంటే ప్రజలు చేత్కరిస్తారు. ఆ తర్వాతన లేనిపోని ఆరోపణలొస్తాయి. కడప రెడ్డమ్మ ఆలోచించుకోవాల్సింది అదే. భార్యాభర్తలిద్దరూ తెలుగుదేశం, ఒకళ్ళు పోలిట్ బ్యూరో సభ్యులు, ఒక ఆవిడ ఎమ్మెల్యేగాను ఉన్నారు. ఎమ్మెల్యే చేస్తున్నటువంటి దాంట్లో ఒకటి అక్కడ సీసీ కెమెరాలుకి సంబంధించి చందాలు వసూలు చేస్తున్నారు, ఖచ్చితంగా ఇవ్వాల్సిందంటాం. దాని మీద వైసీపీతో సంబంధించిన అంజాద్ బాషా లాంటి వాళ్ళు జనాలు బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారని మేము తీసుకుంటాం సీసీ కెమెరాలకే, దాంట్లో తప్పేం లేదు, వైసీపీ వాళ్ళే నాశనం చేస్తే మేము దాన్ని బాగు చేస్తున్నాం అన్నట్టు. అది అసలు మీకేంటి డ్యూటీ నాకు అర్థం కాలేదు. మీరు ప్రజాప్రతినిధి. ఇప్పుడు నేను ఇదివరకు విజయవాడలో చూసా, డిటి నాయక్ కమిషనర్గా ఉండేవాళ్ళు. సీసీ కెమెరాలు పెడితే బాగుంటుంది అన్నటువంటి ప్రతిపాదన వచ్చినప్పుడు, అట్లాగే సిగ్నల్ లైట్స్ సిస్టమ్ సెట్ కావాలన్నటువంటిది ఏసీపీ వీళ్ళందరూ చెప్పినప్పుడు ఆయన ఏం చేశారు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళని పిలిచి, అయ్యా మీరు వ్యాపారాలన్నీ మీయే కదా, వ్యాపారస్తులు అందరూ సంఘంగా ఉన్నారు కదా, మీకు ఇబ్బంది రాకుండా మీరందరూ తలా ఒక్కొక్క కెమెరా డొనేట్ చేయండి, లేదా ఒక అమౌంట్గా డొనేట్ చేసి ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరపున తెచ్చి మాకు ఇవ్వండి, మేము చేసుకుంటామని చెప్పారు. ఆ కాస్ట్తో సహా మొత్తం వాళ్ళు పెట్టుకున్నారు ఛాంబర్ ఆఫ్ కామర్స్. ఇప్పుడు కడపలో ఆ పని చేసుకోవచ్చు కదా, వ్యాపారస్తుల దగ్గర నుంచి పోలీసులకు లింకప్ చేసి పోలీసులు ఆ డబ్బులు వసూలు చేసేసి వాళ్ళు సీసీ కెమెరాలు పెడితే ఎట్లుంటుంది, రాజకీయ పార్టీలు వసూలు చేస్తే ఎట్లుంటుంది, ఎందుకు మనం అనవసరంగా అది పూసుకోవడం. ఇప్పుడు ఇట్లా ఏమవుతుందంటే, మనమేం తినకపోవచ్చు, మీరు నిజాయితీగానే ఉండొచ్చు, కానీ మీరు పూసుకుంటున్నప్పుడు బెదిరింపులాగానే వినబడుతుంది అవతల. ఇవ్వకపోయినా మీరేదో చేసేస్తారన్న భయంతో ఇచ్చారనుకోండి, ఇచ్చినట్టే ఉంటుంది జనాలకి. అదే వాళ్ళకి సంబంధించి నిజంగా మీ ఉద్దేశం మంచిదే, ఆ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే బాధ్యత సంబంధిత అధికారం కార్పొరేషన్ వాళ్ళకి పోలీసుల్ని సమన్వయం చేసి చెప్పించాలి. కానీ ఇట్లాంటిది అవసరమా? ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, మనం 10 మందికి మంచి చేస్తాం, ఏదో అడిగారు పెన్షన్ ఇప్పించమంటాం, లేకపోతే రోడ్డు సెట్ చేయించడం అంటాం, ఏదో మన దగ్గర ఉన్న అనుచరులు ఎవరో అది ఫాలో అప్ చేసుకుని 50 రూపాయలు 100 రూపాయలు వాళ్ళ దగ్గర తీసుకుంటారు. జనాలకి మీరు చేసిన మంచి గుర్తుకు రాదు, ఆ తిన్నది గుర్తుకొస్తుంది. వాళ్ళు తిన్నది కూడా మీరు తిన్నారని అనుకుంటారు. రాజకీయము అనేటటువంటిది ఒక అద్దాల మేడలో జీవితం. అది పవర్లో ఉన్నంత వరకు బాగానే ఉంటుంది, అందరూ వచ్చి మనల్ని శబాష్ అంటారు. పవర్ దిగిపోయిన రోజున వీళ్ళు దోచుకు తిన్నారా, మహా దుర్మార్గులు రా అని అనుకోకూడదు. అది పవర్లో ఉన్నప్పుడు మనం అనుసరించాల్సినటువంటి నీతి. సరే, ఎవడో కొడతానంటే కొట్టించుకుంటాం, ఇట్లాంటివి వేరు, అది నేను అబ్జెక్ట్ చేయను. బట్ సర్వీస్ పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్లో జాగ్రత్తగా ఉండాలి, ఆలోచించుకుంటే బెటరు. ఆవిడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధులు చాలా చోట్ల మంచి ఉద్దేశంతో చేస్తున్నా వాళ్ళ అనుచరులు చేసే తప్పు ప్రజల్లో వ్యతిరేకం అవుతుంది, దందాల కింద ఫీల్ అవుతారు, అలాగే దోచుకుంటున్నారని ఫీల్ అవుతారు. జన్మభూమి కమిటీ వాడు ఆడిదన్నది 1000 రూపాయలు 2000 రూపాయలు, కానీ టోటల్ ప్రభుత్వానికి 23 సీట్లకు పరిమితం చేసింది. వైసీపీ వాళ్ళ టైంలో ఎమ్మెల్యేల అనుచరులు చేసిన ఏదో పనులు ఆ స్థలాల దగ్గరనో ఇళ్ల దగ్గరనో అది ఎమ్మెల్యేలను చుట్టింది, 11 సీట్లకు పరిమితం చేసింది. మనం జాగ్రత్తగా ఆలోచించుకుని అడుగులు వేస్తే బెటర్.